హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే హౌస్ చూస్తున్నారు కదా మీరు. మరి కొత్త బిల్డింగ్‌తో మీ ముందుకొచ్చానండి ఇది. ఏంటంటే నార్త్ ఫేసింగ్ అండి ఇది. చూస్తారు కదా ముందు హాలు. రెడీ టు మూవ్ అండి. కంప్లీట్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి. నార్త్ ఫేసింగ్ 150 గజాలు మాత్రమేనండి. ఇది 3 బిహెచ్కే ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. హౌస్ మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ 1 బెడ్రూమ్. చూసారు కదా, విత్ కబోర్డ్ వర్క్. ఇది హాల్లో కామన్ టాయిలెట్ అయితే మనకి ఇచ్చారండి. అంటే ఈ బెడ్రూమ్కి ఈ ఈ టాయిలెట్ అయితే ఇచ్చారన్నమాట. అలాగే ఇది సెకండ్ 1 బెడ్రూము. అంటే ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూము కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా. ఇది గదులు కొలతలు కూడా మీకు చెప్తాను నేను. 9/10 అండి. ఇందాక ఫస్ట్ 1 బెడ్రూమ్ వచ్చి 11.5/12 అండి. ఇది 10.5/11 అండి. ఇది ఈ 2 బెడ్రూములకి కామన్గా టాయిలెట్ అయితే బయట ఇచ్చారన్నమాట. చూసారు కదా, ఏ రూమ్కి ఆ రూమ్గా డిఫరెంట్గా ఉంది కదా కలర్స్ కూడాని. ఇది హాల్ అండి. హాల్ కూడా టీవీ యూనిట్ చూసారా, బాగుంది కదా. టీవీ యూనిట్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడ కూడా చిన్న వర్క్ కూడా లేదు. రెడీ టు మూవ్ అనమాట. మీలో ఎవరికైనా ఒకవేళ నార్త్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చండి. ఇది షింక్ ఏరియా అండి. ఇది వాషింగ్ ఏరియా, షింక్ ఏరియా కదా, వాష్ ఏరియా. అంటే డైనింగ్ టేబుల్ దగ్గర మనకి ఒక షింక్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది థర్డ్ 1. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట అండి. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఇది థర్డ్ 1 బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ టాయిలెట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆ 2 బెడ్రూమ్లకి కామన్గా బయట ఇచ్చారు. ఇదైతే అటాచ్డ్ అండి, వాష్రూమ్ అయితేనే. బిల్డింగ్ బాగుంది ఫ్రెండ్స్. కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూపిస్తున్నాను మీకు చూడండి. చూసారా, కిచెన్లో కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. ఎప్పుడు కూడా ఫ్రెండ్ మనం ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉండే. ఇది విత్ గార్డ్ రూమ్ అండి. దేవుడి గది కూడా మనకి విడిగా ప్రొవైడ్ చేశారు. చూసారు కదా, మనం ఉండే ఇల్లు ఎప్పుడూ నీట్గా ప్రశాంతంగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. మనం ఉండే ఇల్లు కమ్జీగా ఉంటే మనం ఉండలేం కదా. ఒక రేటు గురించి ఆలోచించకుండా మీరు కనుక మంచి హౌస్ కొనుక్కుంటే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని నా ఒపీనియన్ అది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి హౌస్ మొత్తం మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటని మీరు చూసుకోండి. కలర్ కాంబినేషన్ అయితే అసలు చూడక్కర్లేదు. థర్డ్ 1 బెడ్రూమ్ వచ్చి మీకు మెజర్మెంట్ చెప్పలే కదా నేను. 12/12.5 ఉన్నది. 1/2 ఇంచెస్ కొంచెం డిఫరెంట్ ఉన్నారు కనుక ప్రతిదానికి హాఫ్ కొంచెం డిఫరెంట్ పెట్టారనమాట.
ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ది వాచ్.